నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న తరుణంలో అడుగుపెట్టి ఓటమే విజయానికి పునాదిగా, పట్టుదలే సోపానంగా, సాహసమే ఊపిరిగా నమ్మి అంచెలంచెలుగా ఎదిగిన నటశేఖరుడు కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టారు. సినిమాలు సొంతంగా తీశారు. అఖండ విజయాలు చూశారు. దారుణ అపజయాలు ఎదుర్కొన్నారు. పడిలేచిన కెరటం హీరో కృష్ణ 5 దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానుల్ని ఎంతగానో అలరించారు. పద్మలయ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి హీరో కృష్ణ నిర్మించిన తొలి చిత్రం అగ్ని పరీక్ష. 1970 జూలై 10న ఈ చిత్రం విడుదలయ్యింది. తొలి ప్రయత్నంలో దెబ్బతిన్నా వెరవక పట్టుదలతో చిత్ర నిర్మాణం కొనసాగించి సంచలన విజయాలు సాధించారు హీరో కృష్ణ. పద్మలయ సంస్థ పుట్టుక గురించి, అగ్ని పరీక్ష చిత్ర నిర్మాణ విశేషాల గురించి ఈ వీడియోలో చూద్దాం. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. అయితే పోటీ కారణంగా స్టార్గా ఎదగలేకపోతున్నాననే అసంతృప్తి ఆయనకి ఉండేది. అందుకే విభిన్న కథాంశాలతో సొంతంగా సినిమాలు నిర్మించి తనని తాను ప్రమోట్ చేసుకోవాలనే సంకల్పంతో తన పెద్దమ్మాయి పద్మావతి పేరు మీద పద్మలయ మూవీస్ సంస్థను నెలకొల్పారు కృష్ణ. ఈ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రం అగ్ని పరీక్ష. తమిళంలో జయశంకర్, లక్ష్మి జంటగా రూపుదిద్దుకొని విజయం సాధించిన ముత్తు చిప్పి చిత్రం రీమేక్ హక్కులు కొన్నారు కృష్ణ. తన కెరీర్ ప్రారంభ దశ నుంచి అండగా ఉన్న దర్శకుడు వరప్రసాదరావుకి అగ్ని పరీక్ష దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అప్పుడే కాలేజీ చదువు పూర్తి చేసుకుని వచ్చిన తన చిన్న తమ్ముడు ఆదిశేషగిరిరావును ఈ సినిమాతోనే హీరోగా పరిచయం చేశారు కృష్ణ. నటుడు చంద్రమోహన్ హీరో కృష్ణకు సన్నిహితుడు. అగ్ని పరీక్ష చిత్రంలో చిన్న వేషం వేయడంతో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు చంద్రమోహన్. యూనిట్ అంతా యువకులే కావడంతో చాలా ఉత్సాహంగా అందరూ పనిచేసేవారు. 1970 జనవరి 26న ఊటీలో పాట చిత్రీకరణతో అగ్ని పరీక్ష చిత్రం షూటింగ్ మొదలైంది. సినిమాని బ్లాక్ అండ్ వైట్లోనే తీసిన కృష్ణ విజయ నిర్మలపై నాలోన నిన్ను చూసుకో అనే పాటను రంగుల్లో తీశారు. తను ప్రేమించిన యువతి కోసం సమాజాన్ని ఎదిరించడానికి సిద్ధపడే పాత్రను హీరో కృష్ణ పోషించారు. మానసిక సంఘర్షణ ఉన్న పాత్రలను ఇష్టపడే కృష్ణ ఈ పాత్రను సునాయాసంగా పోషించారు ఆయన. అలాగే వేసి కులంలో పుట్టిన ఆ ముద్ర చెరిపేసుకుని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడడానికి చేసిన ప్రయత్నంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న యువతిగా విజయ నిర్మల నటించారు. అగ్ని పరీక్ష చిత్రంలో ఎల్ విజయలక్ష్మి పాల్గొన్న స్పానిష్ సాంగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఎల్ విజయలక్ష్మికి పెళ్ళయింది. సినిమాలకు స్వస్తి పలికారు. అయితే ఆమెతో స్త్రీ జన్మ చిత్రంలో కలిసి ఉండడంతో చనువు కారణంగా నిర్మాతగా తను తీస్తున్న తొలి చిత్రంలో ఒక నృత్య సన్నివేశంలో పాల్గొనమని కోరారు కృష్ణ. ఆయన మీద అభిమానంతో అంగీకరించారు ఎల్ విజయలక్ష్మి. ఈ నృత్య సన్నివేశాన్ని కూడా రంగుల్లో చిత్రీకరించారు. ఇందులో పాట ఉండదు, వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. ఈ సన్నివేశంలో విజయలక్ష్మితో పాటు పాల్గొన్నది నృత్య దర్శకుడు హీరాలాల్ బావమరిది, ఆ తర్వాత నృత్య దర్శకుడైన శ్రీనివాస్. తదనంతర కాలంలో ఆయన హీరో కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. అగ్ని పరీక్ష చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు. కొసరాజు రాసిన ఈ నేపథ్య గీతాన్ని ఘంటసాల పాడారు. కృష్ణ విజయ నిర్మలపై విజయవాడలో చిత్రీకరించారు. అగ్ని పరీక్ష చిత్రంలో ప్రముఖ నటీనటులు గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, రాజబాబు, ముక్కామల, ప్రభాకర రెడ్డి, నెల్లూరు కాంతారావు, కేవి చలం, ఛాయాదేవి, పుష్పకుమారి, అంజలీదేవి తదితరులు నటించారు. పెద్దయ్యాక హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన శ్రీదేవి ఇందులో బాలనటిగా నటించారు. అగ్ని పరీక్ష చిత్రం విజయవంతం కాలేదు. అందుకే రెండవ ప్రయత్నంగా సాహసం చేసి తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు నిర్మించి ఘన విజయం సాధించారు హీరో కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.